పులి ఎవరో పిల్ల నువ్వు? మీరలా స్టైల్ గా నడిచేస్తుంటే అమలాపురం రోడ్ల మీద పులి పోలీస్ డ్రెస్ లో డ్యూటీ చేస్తున్నట్టుంది. ఎవరో పిల్ల నువ్వు? ప్రతిసారి ఇలా ఫోన్ చేసి ఆడియో ఫంక్షన్ లో యాంకర్ లాగా అలా పొగడేస్తున్నావు. నిన్న మీ వైఫై క్రియేటివిటీ చూసాక నా మనసు మీ వైపుకు మళ్ళీపోయింది. నేను ఆల్రెడీ పూజకు వాడేసిన పుష్పాన్ని నువ్వు ఎంత కవ్వించినా అది వికసించదు. నువ్వు వేరే పుష్పాన్ని ట్రై చేసుకోయా. మీరు వాడేసిన పువ్వైనా పాడైపోయిన స్టవ్ అయినా మీ మీదే నా లవ్వు. ఒక్కసారి పొంగిన అప్పడం మళ్ళీ తప్పడం. ఆపండి మీ చెప్పడం. మరీ ఇంత చనువా? రజనీకాంత్ లాంటి మీరు సూర్యకాంత్ లాంటి పెళ్ళంతో నరకం అనిపించడం కరెక్ట్ కాదా? కరెక్టేనే. పవర్ఫుల్ పోలీసు భార్య మెళ్ళలో వేలాడే పిన్నీస్ అయిపోవటం నిజం కాదా? వచ్చే నిజమే. అంతా మీరు తట్టుకున్నా నేను తట్టుకోలేకపోతున్నానే. మీరు ఎస్ అంటే నా ప్రేమ అంతా మీదే, నో అంటే నా మనసు అంతా బాధే. అది కాదే. ఆహా, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంతే. నీ మాటలు నన్ను మోటివేట్ చేసి నీ పదాలు నా పెదాలు అనుకున్న బాధను తుడిచేసి నీ వాయిస్ నాకు ఇంకో చాయిస్ ఉందని గుర్తు చేసింది. అయినా పెళ్ళైన నేను పెళ్లిగా నీతో కుమ్మక్కు. అదే ప్రేమలో మ్యాజిక్. బాగుంది నీ లాజిక్. అయితే ఎదురుగా వచ్చి నీ ప్రేమను కక్కు. నక్కి నక్కి ప్రేమించుకుంటేనే కిక్కు. అది నా లక్కు. చెప్పడేట్రా ఎవడో? నమస్తే. అరే ఓ పాలు కనుక్కోరు బాబు, ఏటీఎంలకు బ్యాంకులకు పోదాం. ఆగరా. ఎరా ఎర్రంకన్నా అందరూ మందలా పోతున్నారు ఎక్కడికి? ఇవాళ హిందూ వాళ్ళ కుక్కకి గ్యాండ్ గా బారసాలు చేస్తున్నారు. 32 రకాల పిండి వంటలతో భోజనాలు పెడుతున్నారు. ఏ మిమ్మల్ని పిల్లలేదా? అంటే అలాంటి కుక్కల ఫంక్షన్ మేము వెళ్ళలే. ఏ మీరు వస్తే కుక్కలు ఫీల్ అవుతాయి. లేట్ అయితే ఎరైటీలోనే మిస్ అయిపోతాను. చెయ్యి వదలహే వెళ్ళాలి. మీకేటి బేవరసగాళ్ళు ఏ బీర్లేని దాకా బతికేస్తారా? నా పోతరేకి మిసురుగాలు ఇచ్చింది. బంగారం ఏంటి ఏడుస్తున్నావు? బండాపు బండాపు. ఎవడాడు? గోపి. ఏం చేస్తుంటాడు? ఊళ్ళో పెద్ద బేవర్సోడు. ఏమన్నాడు? కాల్స్ చేసి కలుద్దాం రా అంటున్నాడు. ఇంకేమన్నాడు? మెసేజ్లు చేసి మాట్లాడుకుందాం రా అంటున్నాడు. ఇంకా వాట్సాప్ లో వేధిస్తున్నాడు. ఇంకా ఫేస్బుక్ లో ఫేక్ పిక్స్ పెడతానని బెదిరిస్తున్నాడు. అయిపోయాడు. నువ్వు ఒక కంప్లైంట్ ఇవ్వు, ఆయన పాంపులెట్లా నలిపేస్తా. కంప్లైంట్ చేస్తే చంపేస్తాను అంటున్నాడు. అంత మగాడాడు. మొండోడు. మహాలక్ష్మిని కూడా ఇలాగే రేప్ చేసి చంపి మాయం చేశాడు. కంప్లైంట్ ఇస్తే చంపేస్తానని వాళ్ళ డాడీ నల్ల ఇంకా నన్ను కూడా బెదిరించాడు. సరే నువ్వు ఫోన్ పెట్టు. ఆడ అయిపోయాడు నా చేతిలో. సిగరెట్ ఒకటి ఇవ్వరా. అలాగే బాబు. నల్ల ఇంకా నువ్వేనా? ఏంటండి బాబు, మీలాంటి చదువుకుంటూ వాళ్ళ కోసమే కింద పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు రాయించాం. ఓరని నోట్లో నా బెల్లం పోతరేకు పోలీసులు అన్నాక అలాగే అడుగుతాం. అయ్యి బాబు అలాగంటారా? నీకు మహాలక్ష్మి కూతురుందా? ఉండేదండి బాబు, నా పెద్ద కూతురు మహాలక్ష్మి. ఆ కోపిగాడు ఆడు గ్యాంగు కిరాతకంగా మానభంగం చేసి నా కూతుర్ని పొట్టలు పెట్టుకున్నారు. సరే 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 నువ్వు ఎమోషన్ అవ్వకు. ఒకసారి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు, ఆయన తీసుకొచ్చి లాకప్ చేస్తా. సిటీకి ఎంతో మంది ఎస్ఐలు సిఏలు వస్తా ఉంటారు పోతా ఉంటారు. ఆడు లోకల్ బాబు, ఆడుతో పెట్టుకుంటే నా చిల్ల కూతురు ఈడేంట్రా ఆడికి అంత భయపడుతున్నాడు? ఆడి ఏడుపు చూడలేకపోతున్నావా? ఆడి కూతురు మహాలక్ష్మి రేప్ చేశారు సార్. ఆడి ఏడుపు నీకు అంటుకుందా? నువ్వు కూలవు. ఒరే వెంకన్న బాబు, ఆ గోపిగాడి అన్యాయాలకి ట్యూన్ కట్టి అక్రమాలకి లిరిక్స్ రాసి అరాచకాలకి చరమగీతం పాడేస్తాను. నువ్వు వ్యాపారం చేసుకో. పదండి. బాబు డబ్బులు ఇవ్వలేదు బాబు. చిల్లర లేదురా. ఎప్పుడు ఇచ్చారు గనక తెలుసు కదా. పాలిష్ ఇక్కడ కాదు అక్కడ. పాలిష్ కోసం కాదురా, మిమ్మల్ని వచ్చా. ఇప్పుడు ఏరా ఏ బొక్కలేస్తావో. మిస్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మీ దురదంతా తప్పు చేసిన వాళ్ళ మీద చూపించండి. మాలాంటి వెరీ గుడ్ జెంటిల్మెన్స్ మీద కాదు. మాకు దొరకనంత వరకే మీకు జీవితం, దొరికాక జైలుకే అంకితం. ఆల్ ది బెస్ట్. టేక్ రెస్ట్. పూతరేకులు పగిలిపోతాయి. ట్రైలర్ ఎదరింది కదూ. This
డిస్కవరీ ఛానల్లో సింహాన్ని డైరెక్ట్ గా పురవీధుల్లో చూస్తున్నాను. నువ్వు మాటి మాటికి అలా పొగిడేకే బాబు. ఆ ఎమోషన్లో ఎవరిని పడితే అని ఎన్కౌంటర్ చేసేలా ఉన్నాను. ఇవ్వరా. ఆసు, రాజు, రాణి, అమ్మ నా పూతరేకు దొరికావురా. ఇలాగైతే మనం షో అయిన తర్వాత వెళ్తాం. ఒరే బేగం చూసేటప్పుడు పాత రోజులు గుర్తుకొచ్చారా? చార్జ్! నిన్ను అండర్ గ్రౌండ్ తరలించి నలిపినట్టు నలిపేస్తా. మేమేం తప్పు చేసామని మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? 5 స్టార్ చాక్లెట్ యాడ్ లో రమేష్ గారి లాగా ఎదవ యాక్టింగ్ చేయకు. ఏంటి రాముడు సీత ఆడితే అరెస్ట్ చేస్తారా? ఇన్నాళ్ళ నా సర్వీసులో నా కళ్ళు ఎప్పుడు నన్ను మోసం చేయలేదు. ఫస్ట్ టైం రైడింగ్ వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగి వచ్చాను. అదేంటి సార్, పూతరేకులు సీజ్ చేశాం కదా. ఎదవ జబర్దస్త్ పంచలేక పొడి చేయగలను. ఆ గోపిగాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా, వాడి చాప్టర్ ని క్లోజ్ చేస్తా. ఏంట్రా క్లోజప్ ప్యాడ్ లో లాగా ఎక్స్ప్రెషన్? అక్కడ క్లోజ్ చేసుకోండి. రాముడు సీత అని కార్డ్స్ మార్చేస్తావా? ఒరే గోపి, ఇప్పటిదాకా నేను కొట్టు వదిలేద్దాం అనుకున్నా. ఈసారి దొరికితే కుక్కని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. ఏంటి కాల్చేది? సొట్టా, కరిమిడి, కట్ట, ఎరిళ్ళు. 5 నిమిషాలు మేనేజ్ చేయాలంటే నువ్వు వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తావా? సార్, ఈ గోపిగడి గ్యాంగ్ నైస్ గా టోకర్ వేసి నన్ను నిరికించేశారు సార్. ఎవరితో అది? రాత్రి జాతరలో అరెస్ట్ చేశాం సార్. మరి నాకెందుకు చెప్పలేదు? మీరేమో బజ్జీల బుజ్జితో. ఇప్పుడు ఆ పర్సనల్ మ్యాటర్ అవసరమా? కౌన్సగామే ముంబై. రే, ఈ డ్రై ఫ్రూట్ పూతరేకినే రెడీ చేసి ఉంచు. రాత్రికి వచ్చి నేను తింటా. అబ్బా, నువ్వు కోరికావంటే లేకపోతే డెత్ అయిపోతావు. జాగ్రత్తగా ఉండే పని చూడు. చలా అందరు చలా చలా హట్. ఒరే గోపి, ఈ పూతరేకుల బాక్స్ తో నీకు ఉరేసేస్తాను రా. ఆవుగడ్డ అప్పారం అంటే ఏమనుకున్నావురా? ఈ డ్రగ్స్ తో నీ 2 లెగ్స్ ని ఎరగొట్టేస్తాను రా. త్రినట్టు సార్, ఈ బాక్స్ తీసుకెళ్ళి గోపిగడ్ బుల్లెట్ బాక్స్ లో పెట్టు. ఓకే సార్, గుడ్ ఐడియా. హలో టీవీ9. చెప్పండి సీఏ గారు. ఎన్టీవీ బ్రేకింగ్ న్యూస్ సాక్షి, 1 మినిట్ సార్. టీవీ5 ఈటీవీ వస్తున్నా సార్. 1 గంటలో పెద్ద డ్రగ్స్ స్మగ్లర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నాను. మీరు వెంటనే వంతెన దగ్గర ఉన్న చెక్ పోస్ట్ దగ్గర వచ్చేయండి. చూసారా సార్ అడిగో తల ఎలా ఎగరేస్తున్నాడు? ఎగరైన ఎవరా? 5 నిమిషాల తర్వాత ఆడ తల ఎక్కడ పెట్టుకుంటాడో మనం చూస్తాం కదా. రేయ్, మినిస్టర్ గాని, కలెక్టర్ గాని, ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని ఆఖరికి నా పెళ్ళం వచ్చినా కూడా వదలొద్దు. అయ్యో బాబోయ్, ఇదేంట్రా తలుచుకోగానే అలా వచ్చేసింది? రేయ్, సార్ నీ కళ్ళు కానీ దొబ్బినాయేంటి? ఎవరనుకున్నావురా? అది నా పెళ్ళం పోతరేకు. సార్ మీరే కదా సార్ చెప్పింది ఎవరొచ్చినా వదలకూడదు, ఆఖరికి నా పెళ్ళమైనా సరే అని. ఫ్లోలో వందంటావయ్యా, పొలోమని ఆపేస్తావా? డియర్ ప్రెస్, చూసారా మన సిఐ గారి సామాజిక న్యాయం? పెళ్ళంకో న్యాయం, పబ్లిక్ కో న్యాయం. అమ్మ దానమ్మ పోతరేకు, నన్నే ఇరికిస్తావా? చెప్తా, ఒకే దెబ్బతో నా నిజాయితీ నీ పంచాయతీ బయట పెట్టేస్తా. డియర్ ప్రెస్, నాకు ఎటువంటి భేదాలు లేవు, అన్ని సోదాలే. నా బుజ్జి పుత్రేకు, ఇది నాకు అగ్ని పరీక్షే. నువ్వు వెళ్ళి పరీక్ష చేయించుకోపోతే పెళ్ళం మాటలు విని రూల్స్ తొంగలో దొక్కిన అమలాపురం సీఏ ఆవుగడ్డ అప్పారావు అని గంటకు 100 సార్లు స్క్రోలింగ్ చేసి నేను సస్పెండ్ అయ్యేదాకా వదలరు ఈ ప్రెస్ వాళ్ళు. అలాగని వీళ్ళందరి ముందు నీకు లొంగాలా? ఈ టైంలో ఏం మాటలే. కావాలంటే ఇంటికి వెళ్ళాక 4 రౌండ్లు ఎక్స్ట్రా వేసుకో. పబ్లిక్ లో నా పరువు దేకు ప్లీజ్. చెక్ చేయండి మేడం డ్యూటీ ప్లీజ్ మేడం. చెక్ చేసుకోండి, చూసుకోండి, కెమెరా జూమ్ వేసుకోండి. ఏంటి మేడం ఇది? డ్రగ్స్ ఉన్నాయి. సీఏ గారు భారీ బండి చెక్ చేస్తారా? బుర్ర బుద్ధి లేదు. రేయ్, నీ ఓవర్ యాక్షన్ అంటారా మధ్యలో? అదిగా సార్ మధ్య. రేయ్, నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఎవడ మాట విన్నావు? నోరు మూసేయ్. రిటైర్మెంట్ కి 2 రోజులు ఉందని వదిలేస్తున్నాను, లేకపోతే నీ పిసిక బాక్స్ చేయరా. సార్ మూసేయ్ నోరు. తినండి, తలా ఒకటి తినండి, ఎంజాయ్ చేయండి పూతరేకులు. ప్రెస్ వాళ్ళు జాగ్రత్త చూసుకోండి, ఫోటోలు బాగా తీయండి. రే దరిద్రుడా, ఇది తీసుకెళ్ళి ఆడబండిలో పెట్టమంటే మన బండిలో పెట్టమంటారా? ఆడి బాక్స్ లో పెడదామని వెళ్తుంటే మధ్యలో మీ ఆవిడ గారు కనపడి కొట్టేసి లాగేసుకున్నారు సార్. ఆ విషయం మీ దగ్గర చెప్దామని వస్తే మీరు నా నోరు నొక్కేశారు. నా బాక్స్ బద్దలు కొట్టేసా కదా దరిద్రుడా. డియర్ ప్రెస్, చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఇలాంటి స్మగ్లింగ్ కి పాల్పడితే ఇంకెవరికి చెప్పుకోవాలి మనం? సార్ బంధానికి భయపడి భార్యను వదిలేస్తారా? చట్టానికి లోబడి సెల్లో వేస్తారా? మీ భార్య స్మగ్లింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైమా? ఆవిడ మీద ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయా? సార్, మీ జవాబు కోసం మొత్తం వ్యవస్థ ఎదురు చూస్తుంది సార్. కామెంట్స్ అంటాను. ఇప్పుడు తగ్గే ఉంటే తద్దినం పెట్టేస్తారు. నెవర్. చట్టం ముందు నాకు అందరూ సమానులే. రావే.
ఏంటా చూపు ఎక్కవే జీపు ఎక్కు. ఏంటి సార్ అలా కొట్టేశారు? 25 ఫ్రస్ట్రేషన్